పూరా లోకల్. ఈ ప్రజా సంగ్రామాలు చేసినప్పుడు రైతుల కష్టాలేంది, విద్యార్థుల కష్టాలేంది, యువత కష్టాలేంది, ఉద్యోగస్తుల కష్టాలేంది, మహిళల కష్టాలేంది, ఇట్లా అన్ని కష్టాలు తెలుసుకుని నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడితే ఆ సమస్యలకు అనుగుణంగా మనం పాలించాలని చెప్పి ఒక ఆలోచనతో, లేకుంటే సమస్యలను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే నిర్మల్లో ఒక ఊరికి పోయినాం మేము. ఆ ఊరి పోతే ఆ ఊర్లో ఒక చెట్టు కింద మహిళలందరూ బీడ చుడుతున్నారు. నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద పోతే వాళ్ళందరూ ఏం చేసినట్టే, మీ రాజకీయ నాయకులు ఎలక్షన్స్ అప్పుడే వస్తారు, మళ్ళా రారు అని చెప్పిన తర్వాత నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్లకు ఓటు లేవు, నేను ఓట్ల కోసం రాలే, మోడీ గారు అంతే వచ్చినా మీ కష్టాలు తెలుసుకోవడం వచ్చినా అంటే ఇక వన్నద్దు సార్, ఏ కష్టాలు పక్కన గుడిసె చూడుర్రి, ఆ గుడిసె మొన్న కొట్టుకపోతే మేమే మనిషికి 50-100 రూపాయలు వేసి ఆ గుడిసె ఇచ్చినాం. ఆ గుడిసెల ఒక ముసలం ఉంటుంది, ఒక పిచ్చి పిల్లగాడు ఉంటాడు అన్నాడు. పిచ్చి పిల్లగాడు ఉంటాడు, పోయి వాళ్ళ గుడిసె ఇచ్చి పోరి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను గుడిసెలకు పోయినా, పోతే ఒక ముసలం ఉన్నది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడమ్మా అని అడిగాను నేను. వాడు పిచ్చోడు సారంటుంది వాళ్ళ అమ్మమ్మ, వాడు పిచ్చోడు సారంటుంది వాళ్ళ అమ్మమ్మ. ఊరు మొత్తం ఏమంటున్నారు, పిచ్చోడు అంటున్నారు పిల్లాన్ని. ఆ పిల్లాన్ని చూస్తే అట్లా పిచ్చిలా కనిపిస్తలే నాకు. నీ పేరు ఏం పేరు అంటే చిన్న పేరు చెప్పాడు. నువ్వు ఏ స్కూల్ అంటే స్కూల్ కొని అంటున్నాడు. నువ్వు ఏ స్కూలు అంటే స్కూల్ కొని అంటున్నాడు. స్కూల్ అంటే భయం నేను లోపల. సరే అన్ని అడిగినాక ఎంత చెప్పినా ఇంటిలో కూడా వినకుంటే, సరే వాళ్ళ అమ్మమ్మను మీతో అందరినీ బయటకు పంపించిన. అరే నువ్వు నేను దోస్త్ అన్నాడు. అన్ని ముచ్చట్లు పెట్టి నీకు ఏమి ఇష్టమో అన్ని ముచ్చట్లు పెట్టి మీ దోస్తుల పేరు చెప్పు అన్న. ఎంతమంది దోస్తులు అంటే 8 మంది దోస్తులు, 6 దోస్తులు అన్నాడు. మరి నువ్వు స్కూల్ పోవాలంటే ఏం చేయాలంటే పోతానంటాడు. అంటే నువ్వు స్కూల్ పోకు, నువ్వు చదువుకోకు, నువ్వు మీ దోస్తులకు నీకేం తేడా ఉంది, ఎప్పుడు నీ దోస్తులు ఇతరులు మంచిగా ఉంటారా అన్న. మీ దోస్తులు ఇతరులు మంచిగా ఉంటారా అంటే, మా దోస్తులు నన్ను సైకిల్ ముట్టనిస్తారు అన్నాడు. అంటే మీ దోస్తులకు ఎంతమంది సైకిల్ నడుస్తారు, అందరికీ సైకిల్ వస్తారు. 8 మందికి సైకిల్ ఉన్నది, నా ఒక్కరికి సైకిల్ లేదు. నేను వాళ్ళ సైకిల్ ముడతానని కొడుతున్నారు. నేను స్కూల్కి పోతాను, అందుకే నేను పోతాను నేను అన్నాడు. అప్పుడు దొరకబడ్డా. ఈయన ఎందుకు పోతున్నాడు స్కూల్కు, వాళ్ళ దోస్తులకు సైకిల్ ఉంది, ఈయనకు సైకిల్ లేదు, స్కూల్కి పోవడం ఇబ్బంది అనిపిస్తున్నది అన్న చెప్పిన. మరి నీకు సైకిల్ కొనిస్తాను స్కూల్కి పోతావా అన్న. పోతా సార్ అన్నాడు. నేను పోతా సార్ అన్నాడు. అంటే పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడు చేసింది. వాళ్ళ అమ్మ కూడా పిచ్చోడు చేసింది లాస్ట్కు. నిజంగా మెంటల్ కొంచెం బాగా ఇబ్బంది అయిపోతుంది ఆ అబ్బాయికి. అందరూ పిచ్చోడు అసలుకి ఈ మైండ్ లో కూడా ప్రెషర్ పెట్టి స్ట్రెస్ లోన్ అయ్యి నిజంగా అంటే ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేశారు. నువ్వు సైకిల్ స్కూల్ పోతా అంటే వెంటనే పోయి యాత్ర మధ్యలో నడుచుకుంటూ పోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే ఆ అబ్బాయి స్కూల్ పోతున్నాడు. మనం మొన్న తెలుసుకుంటే సైకిల్ మన స్కూల్ 3 సంవత్సరాలు స్కూల్కి పోయినట. మన స్కూల్ బంద్ చేస్తా అంటే మళ్ళీ మన జిల్లా అధ్యక్షుడు భువన్ చెప్పిన, పోయి మళ్ళీ మాట్లాడు అంటే అన్న మళ్ళీ మాట్లాడు, మరి బండి కొనిమంటే వచ్చాడు, బండి కొనిస్తా చెప్పిన.